మహాశివుడు పార్వతీదేవి కన్నా అందంగా ఉంటాడని మీకు తెలుసా? ఒక రోజు చిన్ని గణేశుడు తండ్రి దగ్గరికి వెళ్లి, తండ్రి గారు, మీరు ఇలా కపాలమాల వేసుకొని ఒంటి నిండా బూడిద రాసుకొని పులి చర్మం ధరించటం చూడటానికి అస్సలు బాగలేదు. నా తల్లి పార్వతీదేవి చూడటానికి ఎంతో బాగుంటుంది, కానీ మీరు మాత్రం నిరంతరం భయంకరమైన రూపంలోనే ఉంటారు. దయచేసి నా కోసం మీ నిజ స్వరూపంలోకి మారి అమ్మ పక్కన నిలబడితే చూడాలని ఉంది అంటాడు. అది విన్న శివుడు నవ్వుతూ సరే అని చెప్పి సరస్సులో స్నానం చేసి వస్తాడు. పరమేశ్వరుని నిజ స్వరూపం చూసిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఒంటి మీద బూడిద ఉండదు, కపాలమాల ఉండదు, తెల్లగా మారిపోయే చర్మంతో ఎంతో అందంగా కనిపిస్తాడు. పార్వతీదేవి శివుడిని చూసి సిగ్గుపడిపోతుంది. శివయ్యని అలా చూసిన గణేశుడు ఆనందంతో, తండ్రి నన్ను క్షమించండి, మీరు వెంటనే మీ పూర్వ రూపానికి మారిపోండి. అది విన్న శివుడు ఆశ్చర్యంతో, ఎందుకు గణేశ, నువ్వే కదా నన్ను ఇలా చూడాలనుకున్నది, అందంగా లేనా అని అడుగుతాడు. గణేశుడు నమస్కరించి, అయ్యో తండ్రి గారు, నా తల్లి పార్వతీదేవి కన్నా ఎవరు అందంగా ఉండటం నేను చూడలేను. ఇప్పుడు మీ అందం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. దయచేసి పూర్వ రూపానికి మారిపోండి అని అంటాడు. అది విన్న శివుడు గట్టిగా నవ్వుతూ పూర్వ రూపానికి మారిపోతాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.